స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం. కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రసాభాస. ఇక కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి నాగేంద్ర, అదేవిధంగా కుమార్, తిరుపతి నుంచి హరిబాబు, రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి ఫీల్డ్లో రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం హైదరాబాద్ అంశానికి సంబంధించి ఫీల్డ్ రిపోర్ట్కి సంబంధించి వివరాలు చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరుగుతోంది. స్థానిక సమరానికి అధికార ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నారు. సంక్రాంతి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇక సంక్రాంతి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రానుందని సమాచారం. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఆ ఎన్నికల్లో సత్తా చాటాలనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకవైపు సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అధికార పార్టీ, మరొకవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కూడా రెండు పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అటు అధికార పార్టీలు, రెండు పార్టీలు కూడా పావులు కదులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆ కులగణన ఆధారంగానే రిజర్వేషన్లలో ప్రధానంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో వచ్చేటటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఆ రిజర్వేషన్ల ప్రకారమే సీట్లు కేటాయిస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. మరి ఆ ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం సీట్లు బీసీలకు కానీ అదేవిధంగా ఇతర కులాలకు కానీ కేటాయిస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొకవైపు ఏదైతే అధికార పార్టీ చెప్తుందో ఆ కులగణన చేస్తున్నటువంటి దాని ప్రకారమే, రిజర్వేషన్ల ప్రకారమే మేము సీట్లు ఇస్తామంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాదనకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కూడా అదే అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు ప్రకటిస్తారు కాబట్టి ఆ రిజర్వేషన్ల ప్రకారమే టికెట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికలపైన ప్రధానంగా పిసిసి అధ్యక్షుడు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే గతంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలపైన సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చేరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పాత కొత్త నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటేనే వారికి మాత్రమే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటూ కూడా ఇప్పటికే ఏసీసీ ఇన్ఛార్జి దేవదాస్ మున్షి కూడా ఇప్పటికే వారికి హెచ్చరికలు జారీ చేశారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి అంశాన్ని ఇప్పటికే దేవదాస్ మున్షి చెప్పడం జరిగింది. మరొకవైపు పిసిసి కూడా ప్రస్తుతం ఆ దిశగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడం లక్ష్యంగానే ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు సైతం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు అదే స్థాయిలో బీజేపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఒకటే చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ 1 ఇయర్ పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా అమలు చేయలేదంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము వచ్చినటువంటి 1 ఇయర్లోనే అనుకున్నటువంటి మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేశాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత
10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ చేయనటువంటి అభివృద్ధిని ఈ 1 ఇయర్ పాటే మేము అభివృద్ధి చేసి చూపించామనేటటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాం. ముఖ్యంగా సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల హడావిడి జరగబోతుందని చెప్పాలి చందు.